వెల్కమ్ బ్యాక్. ప్రధాన పత్రికలోని ప్రధాన అంశాలను విశ్లేషించడానికి ప్రముఖ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి రామ్మోహన్ రావు గారు. గుడ్ మార్నింగ్ రామ్మోహన్ రావు గారు, నిన్న చూసాం మనం తెలంగాణ వ్యాప్తంగా నిన్న జరిగినటువంటి మున్సిపల్ పోలింగ్ ఎన్నికలు ఏ విధంగా జరిగినాయి మనం చూసాం. దాదాపు ప్రశాంతంగానే జరిగింది. అదొక అదృష్టం. ఎక్కడ కూడా చిన్న చిన్న ఈ చెదురుముదురు ఘటనలు తప్ప ప్రశాంతంగానే జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. అందరూ గతంతో పోల్చుకుంటే ఈసారి కొంత ఓటింగ్ పర్సెంటేజ్ కూడా పెరిగింది. బహుశా మీరు కూడా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు నిన్న వెళ్ళి. అయితే ఇక్కడ వచ్చినటువంటి ఏదైతే ఎగ్జిట్ పోల్స్ సంబంధించిన విషయంలో, అంటే ప్రతిసారి ఎగ్జిట్ పోల్స్ నిజం అవ్వాలని లేదు, అబద్ధం అని చెప్పడానికి కూడా లేదు. కాకపోతే ఈసారి ఈ మున్సిపల్ ఎన్నికల్ని అసెంబ్లీ ఎన్నికలకు మించినటువంటి సీరియస్గా తీసుకునే మూడు పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్య నాయకులు కూడా బహిరంగ ప్రదేశాల్లో మీటింగ్లో చాలా బిజీగా పాల్గొన్నారు. అనేక విమర్శలు ప్రతి విమర్శలు మనం చూసాం. ఏదేమైనప్పటికీ కూడా రేవంత్ రెడ్డి కూడా దీన్ని అతని పరిపాలన రిఫరెండంగా భావించినందుకు ఇటు ఎక్కువగా ఎగ్జిట్ పోల్స్లో కాంగ్రెస్ పార్టీ యొక్క హవానే కొనసాగుతుంది. దాదాపు 70% మున్సిపాలిటీలు కైవసం చేసుకునే అవకాశం ఉంది అన్నట్టు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. దీన్ని చూస్తే కాంగ్రెస్ పార్టీ మీద ఆదరణ ఇంకా ఉంది అనుకోవాలా, లేకపోతే అధికార పార్టీ ఉంది కాబట్టి వాళ్ళ యొక్క వార్డులు కానీ మున్సిపల్లో అభివృద్ధి కార్యక్రమాల కోసం ఇటు అధికార పార్టీకి పట్టం కట్టే అవకాశం కనబడింది అనుకోవాలి? దీన్ని ఎలా చూడాలి? గారు, మీకు అట్లాగే మెగా ఇన్స్పిరేషన్ నమస్కారం. ప్రజాస్వామ్యంలో ఎన్నికలని ప్రజాస్వామ్యానికి అవసరం, ప్రాణం కూడా. కానీ ఎన్నికలు మాత్రమే ప్రజాస్వామ్యం కాదు. ఎన్నికలు జరగడం మాత్రమే ప్రజాస్వామ్యం కాదు. ఎన్నికలు సజావుగా జరగాలి. మీరు అన్నట్టు బాగా జరిగి ఒకటి రెండు చిన్న చిన్న లోపాలు తప్ప మిగతావన్నీ బాగా ప్రమాణం జరిగింది కాదు. నేను కూడా నిన్న అన్నట్టు ఓటు వేశాను. ఓటు మన గౌరవం, ఓటు మన బాధ్యత అని చెప్పే ప్రయత్నం చేశాను. చాలా మంది ఎప్పుడు కూడా ఓటింగ్ పర్సెంటేజ్ ఎట్లా ఉంటుంది అంటే, మొదలు కొంచెం రిజల్ట్స్ పక్కన పెడతాం, ఇంకా చాలా ఉంది రేపు ఎల్లుండి మాట్లాడుకునేది కనుక నిన్న జరిగిన విషయాలు చూసుకుంటే మనకు మొత్తం 53 లక్షల మంది ఓటర్లు మాత్రమే. ఎంత పెద్దదేంగా యాక్చువల్గా మన పంచాయతీ ఎన్నికలు 1,61,000 మంది, 1,61 లక్షల మంది ఓటు వేసే అవకాశం ఉండే. 85% దాటింది. 86-87% దాకా ఓటేశారు మన పంచాయతీ ఎన్నికలు. ఇప్పుడు ఓటింగ్ సరళి ఎట్లా ఉంటుంది రహీం గారు? పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేయకపోతే చచ్చిపోయేటట్టు ఫీలింగ్ ఉంటుంది. చాలా మంది గ్రామీణులు ఎక్కువ మంది ఇప్పటికి కూడా ఓటేస్తున్నారు. సరే, వేరే దుర్మార్గంగా డబ్బు తీసుకుని ఓటేస్తున్నారని రకరకాల ప్రచారం చేసే వాళ్ళు కూడా నేను సమాధానం చెప్తాను. కానీ ఓటు మొత్తం మీద 90% వరకు గ్రామీణ ప్రాంతాల్లో 85-90 వరకు వేస్తుంటే, పట్టణ ప్రాంతాల్లో నిన్న జరిగింది పట్టణము నగరాలు రెండు ఉన్నాయి. 53 లక్షల మంది ఓటర్లలో 7 కార్పొరేషన్లు ఉన్నాయి, 116 మున్సిపాలిటీస్ ఉన్నాయి కదా. ఈ మొత్తం ఓటింగ్ సరళి చూస్తే మీకు కేవలం 76-77% పోలింగ్ అయింది చూస్తే, అంటే సగటు చూసుకుంటే. కొన్ని చోట్ల నల్గొండ లాంటి చోట్ల 80% దాటింది. ఇటు పక్కన మరి 79% దాకా వచ్చింది. ఇటు పక్కన నల్గొండ మన నిజామాబాద్ వచ్చేట్లు 59-60 కూడా దాటలేదు. అంటే నగర ప్రజల స్పందన ఇంకా తక్కువ ఉంటుంది. పట్టణ ప్రజల స్పందన గ్రామీణ కంటే తక్కువ ఉంటుంది. అందుకనే ఇవాళ 77% ఓవరాల్ గా మొత్తం పోలింగ్ కనపడుతుంది. నగరాలు పట్టణాలు కలిపి. పట్టణాల్లో మాత్రం దాదాపు 75-76% పోలింగ్ ఉంటే, నగరాల్లో అది 65%కి మనం దాటలేదు చూస్తున్నాం. అంటే చదువుకుంటే కాకరకాయ, చదువుకోకముందు కాకరకాయ అన్నప్పుడు చదువుకున్నాక కేకరకాయ అన్నట్టు ఎక్కువ మంది మధ్య తరగతి ఎవో మిడిల్ క్లాస్ వాళ్ళు నిన్న కూడా రాలేదు. ఇందులో ఇంకొక రకమైన కోణం కూడా చూడాలి. ఓటింగ్ పర్సెంటేజ్ నగరాల్లో తక్కువ ఉండడం, అంతకంటే కొంచెం ఎక్కువ ఉన్నా కూడా పట్టణాలు తక్కువ ఉండడం, గ్రామ ప్రాంతాల కంటే చూసుకుంటే మనకు చిన్న మున్సిపాలిటీలో మంచి పోలింగ్ అయింది చూస్తున్నాం. 10 వార్డులు 12 వార్డులు మున్సిపాలిటీ గ్రామీణ వాతావరణం ఉంటది కనుక అక్కడ వేరుగా ఉంది. కానీ ఎప్పుడైతే ఈ మన పోలింగ్ శాతం చూసుకుంటే, నేను చెప్పాను గ్రామాలకు పట్టణాలకు తేడా ఉంది, పట్టణాల నుంచి నగరాలకు తేడా ఉంటుంది. కారణం ఏంటంటే, ఈ నగరాల్లో ముఖ్యంగా చనిపోయిన వాళ్ళు ఓట్లు ఎక్కువ ఉండడం, 2-3 చోట్ల ఉన్న వాళ్ళ ఓట్లు ఎక్కువ ఉండడం పోలింగ్ చూసుకుంటే మీకు. అట్లాగే మనకు టీఎల్ పేరు అంటే 2-3 పేర్లు ఉండడం ఒకటి, చనిపోయిన వాళ్ళ ఓట్లు కాకుండా ఊళ్ళో లేని వాళ్ళ ఓట్లు కూడా ఉంటున్నారు. కానీ నిన్న చాలా వరకు 1-2 ఓట్లు కూడా పోనీయొద్దని చెప్పి ఇదో రకంగా చెప్పి ఎట్టికి పోయినట్టు ఉంటుంది, చుట్టాలు చూసినట్టు ఉంటుంది అని గ్రామాల నుంచి మన ఎక్కడొక్కడో అట్టాలు బతికే వాళ్ళు. హైదరాబాద్ ఎన్నికలు లేవు, అట్లానే మీకు ఖమ్మంలో ఎన్నికలు లేవు కార్పొరేషన్లు చూసుకుంటే. అట్లాగే సిద్దిపేట లాంటి మున్సిపాలిటీలో ఎన్నికలు జరగలేదు. కానీ కొంచెం బతుకు తెరువు కోసం ఈ నగరాలకు పోయిన వాళ్ళు ఓటింగ్ దూరంగా ఉన్నారు. వాళ్ళని తీసుకురావడంలో, అడ్రస్లు పట్టుకోవడంలో చాలా ప్రయత్నం చేశారు. ప్రతి ఒక్క ఓటు పోయింది. ఆఖరికి విదేశాల్లో ఉన్న వాళ్ళు ఈ సందర్భం చేసుకుని రండి అని చెప్పి విమాన ఛార్జీలు కూడా భరించింది అంటున్నారు. నిన్న మాత్రం మొత్తం మీద పోలింగ్ శాతం చూసుకుంటే
అంతా కలిసి 77-75% దాటలే కనుక ఏదైనా సరే మొత్తం మీద పోలింగ్ జరిగింది, ప్రశాంతంగా జరిగింది. మీరు అన్నట్టు జరిగింది. రెండు పెద్ద ఎత్తున నాకు దృష్టికి వచ్చిన ఏంటంటే, నిన్న మేము ఓటేసి ఒక 4 మున్సిపాలిటీలలో ఎన్నికల సరళిని పరిశీలించారు. పరిశీలిస్తే నాకు అర్థమైంది ఏంటంటే, చాలా మంది డబ్బుకు అమ్ముడు బయటకు తెలుస్తుంది. చాలా గతంలో ఇది తప్పు ఉండేది. గతంలో డబ్బుకు అమ్ముడు తప్పు ఉండేది. ఈసారి అయితే 70% దాటి డబ్బులు కమ్ముడు పోయారు. 30% ఇప్పటికీ మంచి వాడు ఉన్నారు. కానీ అమ్ముడు పోయారంటే దానికి కారణం ఏంది? ఓటును నమ్ముకున్నారా, ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్నారా, అమ్ముకున్నారా అంటే ప్రజలు తప్పు కాదు. ఖచ్చితంగా పంచేవాడు తప్పట. నేను ఇంటికి వెళ్ళి 10,000 ఇచ్చి వస్తుంటే అంటే వాడు తీసుకోకుండా ఉంటాడు కదా. ఫ్రీగా వస్తే ఫిరాయిలు తాగే రకాలు మనం కనుక డబ్బులు ఇస్తానికి తీసుకోకుండా ఉండడు. కానీ నా ఓట్లు అమ్ముకుంటున్నానే ఫీలింగ్ వాళ్ళకు ఉన్నా కూడా వాళ్ళే ఇంటికి వచ్చి డబ్బులు ఇస్తుంటే మీరు తీసుకోమంటే కూడా మాకు ఓటు వేయాలని బదనాం చేస్తారు కదా. అందుకని నిన్న మొన్న డబ్బు మధ్య నిన్న కూడా ఉదయం కూడా చూశాను కొన్ని చోట్ల డబ్బు పంచుతున్న అభ్యర్థి పోలీసులు చూడగానే డబ్బు విడిచిపెట్టి పారిపోయిన సందర్భాలు చూశాను. కొన్ని చోట్ల నిన్న పరకాల మున్సిపాలిటీ అనుకుంటున్నాను, జనగామ మున్సిపాలిటీలో నిన్న కొందరు మహిళలు తిరగబడి మా ఇంటికి ఎందుకు రాలేదు మీరు డబ్బులు పంచడానికి, రాత్రి 1 గంట దాకా మేము తలుపులు తెరిచి కూర్చున్నాం, మీరు గోల్డ్ మన సిల్వర్ కాయిన్స్ పంచారట, అదే మాకు ఎందుకు ఇవ్వలేదు అని మాట్లాడుతున్నారు. దీనికి కొంచెం తప్పుపడుతున్నారు. ఓటర్లు చూసినరా ఇంత దొంగలయ్యారు ఇట్లా అని చెప్పి. తప్పుగా చచ్చిన దానికి వచ్చిందే కట్టమనుకుంటారు. ఎందుకంటే వాళ్ళు పంచక తప్పలేరు, పంచినప్పుడు తీసుకుంటే నష్టమైంది అంటున్నారు. అన్ని సబ్కాస్ట్ ఉన్న అప్నాకరణ అన్ని వింటున్నారు, అంత డబ్బు తీసుకుంటున్నారు, వేసేవాడికి వేస్తున్నారని అనుకుంటున్నాను. నిన్న మాత్రం జరిగిన ఎన్నికల్లో డబ్బు మధ్య వేరుడై పారింది. సమస్య లేదు, 170% మంది తీసుకున్నారు. వరుసగా ఈ వారంలో నుంచి మద్యము మాంసం వేరుడై పారింది. ఎన్నికల ఖరీదైనగా మారినాయి. ఇంతకుముందు మీరు అన్నారు కదా రహీం గారు, చాలా వరకు చూస్తే వరకు మున్సిపల్ ఎన్నికల కంటే మొన్నటి పంచాయతీ ఎన్నికలన్నీ ప్రతిష్టంగా తీసుకున్నారు. దానికి కారణం చెప్తాను నేను. మొదలు అసెంబ్లీ ఎన్నికల్లో 2023లో పోటీ ఉంది, కానీ బీఆర్ఎస్ గెలుస్తుందని చాలా సర్వేలు వచ్చినాయి. ప్రతిపక్షంగా వీక్ గా ఉన్నా ఏదైనా సరే కొండకు వెంట్రుక కట్టిన పోతుంది, పోతుంది, కొండ వస్తుంది అని చెప్పి ప్రయత్నం చేశారు. ప్రజా వ్యతిరేకత, అహంకారం, అవినీతి వల్ల అప్పుడు బీఆర్ఎస్ పార్టీని ఓడించారు, కాంగ్రెస్ పార్టీ గెలిపించారు. గెలిచిన తర్వాత ఉప ఎన్నికల్లో వరుసగా గెలుచుకుంటూ వస్తున్నారు. అదొక ఆత్మవిశ్వాసం పెరిగింది కాంగ్రెస్ పార్టీకి. తర్వాత ఏవైతే ఉప ఎన్నికలతో పాటు పంచాయతీ ఎన్నికల్లో కూడా మొన్న 60% దాకా 55% వీళ్ళంట 60% వరకు గెలుచుకున్నారు. కానీ 40% వ్యతిరేకత ఉన్నది కదా అనే మాట ఒకటి వచ్చింది. కనుక ఇప్పుడు పట్టణాల్లో దీన్ని అధిగమించి చేసుకునే క్రమంలోనే పోటీ పడ్డారు. నా ఉద్దేశం ఏంటంటే 1, 2, 3లో మీరు అన్నట్టే కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా 60% పైగా కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటున్నారు అంటున్నాను. మిగతా 40లోనే సరిగ్గా పంచాయతీలో ఏం జరిగిందో ఇక్కడ కూడా 30% వరకు బీఆర్ఎస్ ఉంటుండొచ్చు, ఒక 7-8% వరకు మనకు 10% లోపు ఏది మనకు బీజేపీ పార్టీ ఉండొచ్చు. 1, 2, 3లో కాంగ్రెస్ పార్టీ ప్రధాన పాత్ర వహిస్తుంది. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే వార్డు మెంబర్లు ఎంతమంది గెలిచిండ్రు, అంటే కౌన్సిలర్ ఎంతమంది గెలిచిండ్రు, లేకపోతే మున్సిపల్ కార్పొరేటర్లు ఎంతమంది గెలిచిండ్రు అనే దానికంటే కూడా మున్సిపాలిటీని కైవసం చెప్తారు. చైర్మన్ పర్సన్, మేయర్లు ఎంతమంది ఎన్నికైన సమస్య వస్తుంది. కనుక నా అంచనా అయితే ఏంటంటే ఒక్క కార్పొరేషన్ కూడా బీఆర్ఎస్ దక్కించుకుంటుందా నాకు అది అనుమానం ఉంది. ఎందుకంటే వీళ్ళకు కోఆప్షన్ మెంబర్స్ ఉంటారు కనుక ఆ కోఆప్షన్ మెంబర్లు ఓట్ల ఆధారపడి ఉంటాయి కనుక 8 మంది ఎంపీలు అదనంగా కాంగ్రెస్ కున్నారు, అదనంగా 8 మంది ఎంపీలు లోక్సభ సభ్యులు బీజేపీకి ఉన్నారు. బీఆర్ఎస్ ఒక్క ఎంపీ కూడా లేరు, ఇది రాజ్యసభ సభ్యులు తప్ప లోక్సభలో లేరు. కనుక అట్లా చూసుకుంటే ఈ కోఆప్షన్ మెంబర్ల వల్ల ఈ అధికార పార్టీలు 2 కూడా గట్టెక్కే అవకాశం ఉంది అంటున్నాను. ఈ మున్సిపాలిటీ 116లో 16 కొంచెం అంబిగ్విటీ ఉంది, ఎవరికి పోతారో తెలియదు. కానీ 100లో నేను అంటున్నాను ఏంటంటే 60, 20, 10 ఆ లెవెల్లో ఉంటాం అనుకుంటున్నాను. మళ్ళీ సేమ్ లేదు అంటే 60% వరకు కాంగ్రెస్ పార్టీకి దక్కొచ్చు, ఒక 20% వరకు బీఆర్ఎస్ దక్కొచ్చు, ఇంకో 10% ఇటు పక్కన ఉండొచ్చు. ఇంకా ఈ మిగతా ఏవైతే ఈ 16 ఉన్నాయో ఆ 16 స్థానాలకు ఎవరు ఎన్నిక అవుతారో తెలియదు. ఇవాళ మరి రీపోలింగ్ అయితే ఎక్కడ ఆర్డర్ చేసినందుకు అయితే రాలేదు. వార్తలు అయితే రేపు మన రిజల్ట్స్ ప్రకటిస్తారు. రేపు సాయంత్రం కల్లా రిజల్ట్స్ వచ్చేస్తాయి. రేపు ఎంతమంది కౌన్సిలర్లు ఏ పార్టీకి ఎన్నికైనారు, ఏ మున్సిపాలిటీలో ఎన్నికైనారు తెలుస్తుంది. ఎల్లుండి మనకు క్లియర్ గా డేటా వచ్చిన తర్వాత 16 నాడు మళ్ళీ 2 రోజుల టైం ఉంది కనుక 16 నాడు మున్సిపల్ చైర్మన్లు పరోక్ష ఎన్నికై మార్గం ఏంటంటే ఏదోట్లో మాది కూడా అన్నట్టు పరోక్ష ఎన్నికల్లో అధికార పార్టీలు ఏవిటి కూడా మనకు అవకాశం ఎక్కువ ఉంటది. ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అట్లాగే ఎంపీలలో 2 రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులు వీళ్ళందరూ ఓటేసే అవకాశం ఉంటది. కనుక
ఈ దీన్ని ఆసరా చేసుకొని అధికార పార్టీ ఇప్పటికీ ఆల్మోస్ట్ ఆల్ రిజల్ట్ తో నిమిత్తం లేకుండా మేము ఎలక్షన్ కమిషన్ కోరినాం. ఎలక్షన్ కమిషన్ మంచి పని చేసింది. ఆ రిజల్ట్ తో సంబంధం లేకుండా వాళ్ళు కోఆప్ట్ చేసుకునే మున్సిపాలిటీలు ఇప్పటికి నిర్ణయం చేసుకున్నారు. అంటే రేపు రిజల్ట్స్ తో సంబంధం లేకుండా ఉంటది. కొన్ని చోట్ల మనకు మన కోటలు బద్దలు కొట్టాలి. ఉదాహరణకు కేసీఆర్ గారి గజ్వల్ ప్రజ్ఞాపూర్ అసెంబ్లీ ఉందనుకోండి, మన మున్సిపాలిటీ ఉందనుకోండి, అక్కడ ఓటా పోటీతోని ఇటు బీఆర్ఎస్ అటు మన బీజేపీ కాంగ్రెస్ కు దురదృష్టం ఏంటంటే పెద్దగా కొన్ని చోట్ల మనకు ఎమ్మెల్యేలు లేరు. కొన్ని చోట్ల చూసుకుంటే ఆప్షన్ ఇప్పిస్తేందుకు ఇక్కడ గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ చూసుకొని నలుగురు ఎంపీ ఎమ్మెల్సీలు అందరు కలిసి ఎమ్మెల్యే ఓటు కూడా కేసీఆర్ గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ ఉంది కనుక నలుగురు ఇటు పక్కన ముగ్గురు ఎమ్మెల్సీలు, ఒక ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్సీలు ఇటు పక్కన బీజేపీ వాళ్ళు మోహరించారు. గజ్వల్ ప్రజ్ఞాపూర్ లాంటి మున్సిపాలిటీ కూడా ఇవాళ బాగా రేపు ఎవరు కైవసం చేసుకుంటారు అనే నడుస్తున్నది. అక్కడ కొంచెం కాంగ్రెస్ కు స్టేట్స్ ఎక్కువ ఉన్నాయి అని అంటున్నా కూడా ఈ కోఆప్షన్ మెంబర్ల వల్ల ఉన్నది. నేను ఒక్కటే ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ ఏదైతే ముఖ్యమంత్రి గాని మాజీ ముఖ్యమంత్రి గాని లేకపోతే ఎంపీలు ఉన్న చోట అరవింద్ గారు లేకపోతే మనకు నిజామాబాద్ నుంచి బండి సంజయ్ గారు కర్నూలు నుంచి ఉన్న చోట వీళ్ళ కార్పొరేషన్ వీళ్ళు చేజిక్కించుకుంటారనే మాట వస్తుంది. నేను ఓవరాల్ గా చూస్తే తూర్పు జిల్లా నల్గొండ, ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఎడ్జుట్ ఎక్కువ ఉంటది. ఉత్తర తెలంగాణ జిల్లాలో మాత్రం ఇప్పటికి బీజేపీకి ఎడ్జున్నది. మధ్య తెలంగాణ జిల్లాలో ఇప్పుడు మనకు చూసుకుంటే బీఆర్ఎస్ కి ఎడ్జున్నది. దక్షిణ తెలంగాణ జిల్లాలో కూడా పోటీ ఈ 2 పార్టీలు 3 పార్టీలు పోటీ పడుతున్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో. మొత్తం మీద 16 నాడు ఈ 116 మున్సిపాలిటీలో అట్లాగే 7 కార్పొరేషన్లలో ఎవరు మేయర్లు అవుతారు, ఎవరు అధ్యక్షులు చైర్మన్ అవుతారు. చైర్మన్ అంటే మళ్ళీ మగవాళ్ళకి వస్తుంది కనుక లేడీస్ రిజర్వేషన్ చైర్పర్సన్స్ అవుతారో చూద్దాం. మీరు చెప్పినట్టుగానే కరీంనగర్ ఇలాంటి ప్రాంతాల్లో కొంత బీజేపీ కనబడుతున్నప్పుడు కూడా కాకపోతే ఇక్కడ కేసీఆర్ సొంత ఇలాగా గజ్వేల్లో కొంత బీఆర్ఎస్కి ఎదురుగాలి వీస్తున్నట్టు కూడా అర్థమైంది. అక్కడ మళ్ళీ ఏందో ఆ సొంత ఇలాకాలో ఎందుకు అక్కడ జరిగింది అనేది కొంత అర్థం కాలేదు. ఏదేమైనప్పటికీ కూడా నిన్నటి జరిగినట్టు మున్సిపల్ ఎన్నికల్లో ఇటుపక్క మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇటు ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా వాళ్ళ గ్రామాల్లో వెళ్ళి స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించుకోవటం, ఓటు యొక్క విలువని తెలియజేయడం విషయంలో మాత్రం వాళ్ళకు బాధ్యతగా ఓటు హక్కు వినియోగించుకున్న విషయంలో కొంతవరకు అప్రిషియేట్ చేయాల్సిందండి. వాళ్ళు చివరికి కొడంగల్ సీఎం రేవంత్ రెడ్డి కూడా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి, అనేక మంది మంత్రులు, ఇటుపక్క బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు వాళ్ళ యొక్క గ్రామాలలో ఓటు హక్కు వినియోగించుకోవటం, ఓటర్లో చైతన్యం తీసుకురావడం ఇలాంటి చాలా మంచి సాంప్రదాయం. బాగుంది నా చూడటానికి. ఎన్నికలు కూడా చాలా బాగా జరిగినాయి. ఇక చూసుకుంటే నెక్స్ట్ ఇక హైదరాబాద్ని ఒక పక్క 3 విభాగాలుగా విభజించడం అనేది నిన్న జరిగినటువంటి ఏదైతే ప్రభుత్వం కొత్తగా జీవో తీసుకొచ్చింది దానికి సంబంధించినటువంటి విషయం చూస్తే ఇటుపక్క మొత్తం మహానగరం 3 కార్పొరేషన్లు అంటూ జిహెచ్ఎంసీ, హైదరాబాదు, మల్కాజ్గిరి ఇలా విభజిస్తూ సర్కార్ ఒక జీవో తీసుకొచ్చింది. ఏం సార్ దానికి సంబంధించిన విషయం? నేనైతే దీన్ని అర్థం పెడుతున్నాను. ఎందుకంటే పౌరుడిగా హైదరాబాదు విషయంలో ఈ ప్రభుత్వం తప్పు చేస్తున్నారు. ఎందుకంటే చాలా చర్చ పెట్టాల్సింది. హైదరాబాద్ స్టేట్స్ చాలా మందికి ఉంటాయి కనుక 1,20,00,000 జనాభా ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ లో ఉంటుంది అంటున్నారు. హైదరాబాద్ జిల్లాలో 75 లక్షల జనాభా ఉందంటున్నారు. అటువంటి అప్పుడు మరి ప్రజాబాహుల్యం నుంచి ఎందుకు మేధావుల నుంచి ఎందుకు సలహాలు పడుతున్నాయి? ఎందుకంటే 3 ముక్కలు అంటే సరైనది కాదు. నా ఉద్దేశం ఏంటంటే మన బెంగళూరు చూసింది కదా, బెంగళూరులో 4 ముక్కలు చేశారు. మళ్ళీ ఈస్ట్ వెస్ట్ మన నార్త్ సౌత్ అని చేశారు. అట్లా కొన్ని మొత్తం మీరు అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. ఒకటి వార్డు విభజన పొరపాటు జరిగింది కదా, చూసాం కదా. మొదలు అన్ని కలపడం నేను ఆహ్వానించాను. చాలా మంది ప్రతిపక్షాలు ఏమంటాయంటే హైదరాబాద్ మొత్తాన్ని కలపడం కరెక్ట్ కాదన్నారు. కానీ ఔటర్ రింగ్ రోడ్ లోపల ఏకం చేయడం మంచిది. కానీ ఇది పెద్ద ఎత్తున తెల్ల ఏనుగులాగా మారి ఇంత పెద్ద అడ్మినిస్ట్రేషన్ జరపడం కష్టం కనుక చాలా మనం ఢిల్లీ కానీ ముంబై కానీ, ముంబైలో బృహత్ ముంబై ఉన్నది, మళ్ళీ 9 మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నాయి అక్కడ. మరి అటువంటి అప్పుడు 3కి ఎందుకు పరిమితం అవుతున్నారు? 3లో కూడా సికింద్రాబాద్ పేరు గురించి కూడా నాకు అభ్యంతరం. సికింద్రాబాద్ పేరు గ్యారంటీ ఉండాలంటారు. చాలా మంది మనం ధర్నాలు చేశారు, చూసాం కదా, ఊరేగింపు చేస్తున్నారు. గతంలో మనకు ఒకసారి మున్సిపల్ చరిత్ర హైదరాబాద్ చూసుకుంటే హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ రాకముందు, ఎంసీహెచ్ అంటాము, మున్సిపల్ కార్పొరేషన్ హైదరాబాద్ రాకముందు చాదర్ఘాట్ ఒక మున్సిపాలిటీగా ఉండే, హైదరాబాద్ వేరే మున్సిపాలిటీగా ఉండే, సికింద్రాబాద్ వేరే మున్సిపాలిటీగా ఉండే, అలాగే తర్వాత కొద్ది రోజు జూబ్లీ హిల్స్ మున్సిపాలిటీ వేరుగా ఉండే, చూసినాం మనం. అంటే అప్పట్లోనే ఈ చిన్న నగరానికి దాదాపు అప్పట్లో కూడా అంత 30-40 లక్షల జనాభా లేనప్పుడే అటువంటిప్పుడు మరి ఇన్ని మున్సిపాలిటీలు ఉన్నప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ కాకముందు అంటున్నారు. మరి ఎంసీహెచ్ అయిన తర్వాత అన్ని సికింద్రాబాద్ తీసేశారు, చాదర్ఘాట్ తీసేశారు, జూబ్లీ హిల్స్ తీసి ఒకటి కలిపారు. ఇప్పుడు నేనేమంటున్నానంటే
కొంత ప్రపంచ అనుభవాలు చూసుకున్నా ఇంత పెద్ద నగరానికి బృహత్ ఒక ఏర్పాటు ఉండాలి, అంటే నోడల్ ఏజెన్సీ ఉండాలి. కానీ సౌత్ ఈ మన సౌత్, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ 4 ఎందుకు చేయకూడదు అంటున్నాను. నాకు చాలా ప్రతిపాదనలు కూడా మేము ఇచ్చాము. మన మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ లో కూడా అదే చర్చ జరిగింది. 3 చేయకండి. మల్కాజిగిరి మీద ఎంపీ గారికి, మన ముఖ్యమంత్రి గారికి ప్రేమ ఉండవచ్చు, కానీ సికింద్రాబాద్ మల్కాజిగిరి పరిధిలోకి తీసుకురావాలని కొంతవరకు సగం విభజించి సరైనది కాదంటున్నాను. ఇవాళ గతంలో హైదరాబాద్, సికింద్రాబాద్ అయితే ప్రధాన నగరాలుగా 2 మున్సిపాలిటీ వేరుగా ఉండే కదా, అది ఎందుకు చేయడం లేదు? హైదరాబాద్ వేరు మున్సిపాలిటీ, సికింద్రాబాద్ వేరు చేయాలి. నార్త్ మనకు ఈస్ట్, వెస్ట్, ఉదాహరణకు షేర్లింగంపల్లి, కూకటిపల్లి వైపు ఒకటి, ఇటుపక్క ఎల్బీ నగర్ వైపు ఒకటి చేస్తే మినిమం 4 చేస్తే సరైందని నేను అంటున్నాను. ఇంకొక మాట కూడా మేధావుల నుంచి వెళ్ళి వస్తుంది ఏంటంటే, మీరు హైదరాబాద్ సెంట్రల్, హైదరాబాద్ నోట్ చేసి హైదరాబాద్ సెంట్రల్, అటుపక్క నార్త్, ఈస్ట్, వెస్ట్, మనకు నార్త్, సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్ ఈ 4 కార్పొరేషన్ చేస్తే 300 మంది వార్డులు చేశారు. కానీ 300 వార్డుల్లో కూడా జనాభా లెక్క చూసినా, మీరు ఓటర్ల సంఖ్య చూసినా చాలా అధ్వానంగా ఉందంట, అంటే అసంకల్పితంగా ఉందంటున్నారు, కరెక్ట్ గా లేదంటున్నారు. ఉదాహరణకు మన ఓల్డ్ సిటీలో 20-25 వేల ఓటర్లకు ఒక కార్పొరేషన్ వార్డు ఉంది. మరి మనకు షేర్లింగంపల్లి లాంటి పక్కన పోతే 1,00,000 ఓట్లకు ఒక ఎట్లా కార్పొరేటర్ చేస్తారు? అంటే సమతుల్యత ఉండాలి కదా, ఒక 10% అట్లా ఉండొచ్చు. మొత్తం ఈ ఓటర్లను విభజించి చేస్తే బాగుంటుంది. అన్నిటికంటే ఇంకొక సూచన కూడా వస్తుంది ఏంటంటే, రేపు 2027లో ఎట్లాగో జనాభా లెక్క జరుగుతున్నాయి కదా, చేయబడి అది కొంచెం దూరం అవుతుంది. జనాభా లెక్క జరిగి ప్రొవిజనల్ లిస్ట్ రావడానికి 2 ఏళ్ళు పడితే కనుక అది కష్టమే. కానీ ఇప్పుడే ఈ ఉన్న జనాభా లెక్కలతోనే చేసుకుంటే 4 కానీ 5 కానీ చేస్తే బాగుంటుంది అంటున్నారు. సికింద్రాబాద్ ఎగ్జిస్టెన్స్ ను పూర్తిగా నాశనం చేయకుండా హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలు ఉంటాయి కదా, మల్కాజ్గిరి అని పేరు మార్చి చేయాల్సిన అవసరం ఉంది అంటున్నారు. ఇంకొక మాట కూడా చెప్పొచ్చు మనం, అంటే పోలీస్ కమిషనర్ల ఏర్పాటు, కమిషనర్ పరిధి కానీ, మున్సిపాలిటీ పరిధి కానీ, అట్లాగే మనకు రెవెన్యూ పరిధి కానీ, ఈ 3 ఒకే తీరుంటే బాగుంటది అనే ఉద్దేశం. ఈ 3 పరిధిని కలుపుకొని దాన్ని చేస్తే బాగుంటది. ఫ్యూచర్ సిటీ అని కూడా పెట్టవచ్చు మనం తూర్పు దానికి. ఒకటి సైబర్ సిటీ, సైబర్ కార్పొరేషన్, ఒకటి హైదరాబాద్ కార్పొరేషన్, ఒకటి సికింద్రాబాద్ కార్పొరేషన్, అట్లాగే ఫ్యూచర్ సిటీ కార్పొరేషన్ అని కూడా పెట్టొచ్చు. లేకపోతే ఎల్బీ నగర్ ఏదో పేరు పెట్టొచ్చు అంటున్నాను. వాటిలో విభజనలో ఇప్పటికి ప్రజల అభిప్రాయం తీసుకోలేదు. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నా అంటే, పోయిన కౌన్సిల్ సమావేశంలో మేయర్ గానే బోరని వినిపించారు, నాకు ఏం తెలియాలి, ఎట్లా జరిగిందో తెలియదు అంటున్నారు. ఇటు పక్కన అధికార పార్టీ వాళ్ళు సరిగా వాళ్ళు స్పందిస్తున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు మనకు మళ్ళీ రంగారెడ్డి గారి నుంచి మొదలు పెడితే అంతటి కూడా అక్రమం జరిగింది అంటున్నారు కదా. అందుకని నిన్న జీవో చేయడం అనేది తొందరపడి చేయడం అంటున్నాను నేను. ఈ ఎన్నికల సందర్భంగా నిన్నగా ఆ జీవో వెనక్కి తీసుకొని పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి ప్రజల నుంచి అభిప్రాయాలు ఆహ్వానించి ఇది 4 చేస్తే మంచిదా, 5 చేస్తే మంచిదా, 3 చేస్తే మంచిదా అనే నిర్ణయం తీసుకుంటే బాగుంటుండే. ఇది ఒక రకంగా చెప్పాలని ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారు అనిపిస్తుంది. అందరూ ఎవరు హర్షిస్తలేరు. పోనీ అధికార పక్షం ఉన్న గట్టిగా అంటే అధికార పక్షం నుంచి చాలా విమర్శలు వచ్చి నేను చూస్తున్నాను. దానం నాగేంద్ర గారు ఫిరాయింపులు చేసిన దానం నాగేంద్ర గారు కూడా సరిగ్గా లేదంటున్నారు. ఇదంతా చూస్తున్నాం కదా. తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎట్లాగో ప్రతిపక్షంలో ఆయన కాదంటున్నారు. బీజేపీ వాళ్ళు అంతకంటే అధ్వానం అంటున్నారు. ఇంకొక మాట బీజేపీ వాళ్ళు అదనంగా ఏమంటున్నారంటే, ఇది మైనార్టీలు మన కోసమే హైదరాబాద్ ను ఇట్లా విభజించి 3 కార్పొరేషన్ చేశారు అనే మాట కూడా వస్తున్నది. కనుక ఇట్లాంటి మతపరమైన ఆరోపణలు వస్తున్నాయి. అట్లాగే నేనైతే మతపరమైన ఆరోపణ పక్కన పెట్టి నేనమాట భౌగోళికంగా చూసి జనాభాను భౌగోళికంగా విడదీస్తే 4 చేస్తే 75 చొప్పున కార్పొరేషన్లు వార్డులు అయితే, 5 చేస్తే మాత్రం 60 చొప్పున అయితే నష్టమైందంట. నా అంచనా అయితే, నా ఆలోచన అయితే సెంట్రల్ హైదరాబాద్ ఒకటి, అటుపక్క ఇటు తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం 4 కార్పొరేషన్లు సెంట్రల్ హైదరాబాద్ తో 5 చేస్తే 60 సీట్ల కనుక అవసరమైతే పెంచుకోండి, ఇంకో 100 కార్పొరేటర్లు పెంచండి. ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో ఎంత వికేంద్రీకరిస్తే అంత మంచిది అంటున్నాను. కేంద్రీకృత సిద్ధాంతం ఎప్పుడు పనికిరాదు. హైదరాబాద్ ఏదైతే 3 2 అనే మాటకు వచ్చినప్పుడు తప్పనిసరి 4 కానీ 5 కానీ చేస్తే బాగుంటుంది నా సలహా. రామ్మోహన్ గారు, ఇంకా చూసుకుంటే ఇటు పక్క రాహుల్ గాంధీ నిన్న చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొంచెం సెన్సేషనల్ అవుతున్నాయి. ప్రధాని మోదీని ఉద్దేశించి ప్రధాని మోదీ కళ్ళల్లో భయం కనబడుతుంది అంటూ, అదే పక్క భారతమాతను అమ్మేశారంటూ ఒక పక్క, ఏదైతే ఫైల్స్ ఉన్నాయో దానికి సంబంధించిన విషయంలో ఎందుకో అమెరికాకు భయపడుతున్నారు, లొంగిపోయారు అంటూ చేసిన వ్యాఖ్యలతో ఓవరాల్గా చూసుకుంటే ప్రధాని మోదీ అయితే ఇటు దేశాన్ని తాకట్టు పెట్టారంటూ చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీ. అంతగా ఏం కనబడుతుంది మోడీ కళ్ళల్లో భయం, ఎందుకు భయపడుతున్నారంటే ఏమంటారు? అంటే మానసిక విశ్లేషకుడు అది కాదు, హిప్నటిస్ట్ అసలు కాదు కదా ఆయన అయితే, రాహుల్ గాంధీ గారు. నిన్ననైతే నేను సజావుగా మంచిగా చెడ్డ చర్చ జరిగింది. మొన్నటిదాకా ప్రతి 10 నిమిషాలకు ఒకసారి వాయిదా పడుతూ వచ్చింది. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో 3 ప్రధాన విషయాలు జరుగుతాయి. ఒకటేమో మొదటి నుంచి కూడా ఈ నరవణే పుస్తకం మీద చర్చ జరిగింది కదా.
ప్రింట్ కాని పుస్తకం అని మనం మాట్లాడుకున్నాం కనుక దాన్ని చెరువు తెచ్చడం కాకుండా ఆ నరవణ పుస్తకం మీద ఇప్పటికీ ఆ తేలక ముందే ప్రతిరోజు వాయిదా పడుతూ వస్తున్న క్రమంలో ఆనాడు పార్లమెంట్ కు ప్రధానమంత్రి రాకపోవడానికి మన స్పీకర్ గారి ఓం బిర్లా గారు చెప్పిన కారణాన్ని నేను పూర్తిగా విమర్శించాను. ఆ కారణమే నిజమైతే భారతదేశంలో పార్లమెంట్ లోనే ప్రధానమంత్రి భద్రత లేకపోతే మహిళా ఎంపీలు గొడవ చేసి ఆయన చుట్టుముడతారని ఆలోచన ఉంటే మరి అసెంబ్లీ ఏం చేస్తున్నారు, మరి పార్లమెంట్ భద్రత ఏం చేస్తుంది? ఎప్పుడో ముష్కరులు దాడి చేసింది బయట నుంచి, కానీ ఈ వీళ్ళే ముష్కరులుగా మారింది అనే ఆరోపణ పెద్ద చేశారు కదా, దానికి రుజువు ఉంటే ఖచ్చితంగా చేయాల్సిందే. అందుకని ప్రతిపక్షం ఓం బిర్లా మీద స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇవ్వడం వల్ల నేను దీన్ని తేలేదాకా నేను సభకు హాజరుగాను యాజ్ స్పీకర్ హోదా అని చెప్పి ఓం బిర్లా గారు ఆయన బయట తప్పుకున్నారు. ఇప్పుడు ప్యానల్ స్పీకర్స్ నడుస్తుంది సభ అంతా కూడా. ప్యానల్ స్పీకర్స్ అంటే డిప్యూటీ స్పీకర్ లేకుంటే ప్యానల్ స్పీకర్ తో నడుస్తున్నది. ఈ దశలో నింట మంచి చెట్టు చర్చ ఆవేశంగా జరిగినా, చర్చ ఆందోళనకరంగా జరిగినా కూడా కొన్ని విషయాలు రాహుల్ గాంధీ ప్రస్తావించారు. వాటిని కొంచెం అంగీకరించాలంటారు. అమెరికాతో మీరు ఒప్పందం కుదుర్చుకున్నారు కదా, దానిలో ఎంత వరకు మాకు వాస్తవాలు చెప్పడం లేదు, చాలా వరకు వ్యవసాయ ఉత్పత్తులు మీరు దిగుమతి చేసుకుంటున్నారని మాకు అనుమానం ఉన్నది, దాని సంగతి తెలుసండి అన్నారు. నేను మొన్ననే మేము ఇచ్చాం కదా, పీయూష్ గోయల్ అంటే వాణిజ్య శాఖ మంత్రి మొన్ననే ఆయన అన్ని క్లారిటీ చేశారు కదా, ఇక్కడ ఉంది సమస్య లేదని వీళ్ళు అంటున్నారు. కానీ ఇప్పటికే నష్టం జరిగింది కదా అని నేను కూడా అంటున్నాను. ఎందుకంటే గతంలో పత్తి దిగుమతి మనకు చెప్పలేదు. పత్తి దిగుమతి చేసుకుంటే పోయిన సీజన్ లో అంటే జనవరిలో దాకా పత్తి ఇప్పుడు ఏ రకం కూడా మొన్న జనవరి దాకా జరిగింది కనుక మనకు భారతీయ రైతులు చాలా మంది నష్టపోయారు. 8,110 రూపాయలు ఉన్న పత్తి రేటు మన మద్దతు ధర ఉన్న రేటు 5,000కు 6,000కు అడ్డికి పోవస్తే అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది రైతులు. అంటే ఒక పత్తి విషయంలో ఇట్లా వచ్చినప్పుడు రేపు మొక్కజొన్న పొత్తులు కానీ అక్కడ వచ్చాయి అనుకోండి, మొక్కజొన్న రైతు నష్టపోతారు. రేపు రకరకాల పాల డైరీ ఉత్పత్తులు వచ్చినాయి అనుకోండి, అసలు డైరీ మొత్తం రంగంతో నాశనం అయిపోతుంది. ఇట్లాంటివన్నీ అనుమానాలు ఇవి ఖచ్చితంగా నిజాలు కూడా. వీటి విషయంలో మీరు ఎందుకు దాస్తున్నారు నిజాలని చెప్పి నేను రాహుల్ గాంధీ సూటిగా ప్రశ్నించాను. దానికి ఇటుపక్క సమాధానం ధీటుగా మరి ఇవాళ చెప్తారా, ఆయన సూటిగా ప్రశ్నించాడు కానీ ఏం చేస్తారో చూడాలి. రెండోది ఏంటంటే, సరే ఆయన భయం కనపడుతుంది అనేది ఇవన్నీ రాజకీయ ఆరోపణలు నేను పెద్దగా పట్టించుకోను. ఎందుకంటే మోడీ ముఖంలో భయం ఉందా లేదా అనేది రాహుల్ గాంధీ తెలిస్తే కాదు. చెప్పారు కదా, మానసిక విశ్లేషకుడు కానీ హిప్నటిస్ట్ అసలు కాదు కనుక భయం దేనిది ఎవరికి వేరు. కానీ 99 సీట్లు ఉన్నాయి ఇవాళ. ప్రతిపక్షం కొంచెం నిర్మాణాత్మక ప్రతిపక్షం వ్యవహరిస్తున్న సందర్భం చూసుకుంటే ప్రభుత్వం విమర్శ చేయాల్సిందే. ఇట్లాంటి విమర్శలు మనకు ప్రభుత్వాలు సమాధానం చెప్పాల్సిందే. ఈ 3 సమాధానాలు కావాలంటున్నారు. అంటే నరవణి పుస్తకం మీద అనవసరం రాద్ధాంతం మానుకున్నారు, మంచిది అంటున్నాను. అమెరికాతో మనం ఏదైతే ఒప్పందం చేసుకున్నాం వాణిజ్య ఒప్పందం, దీనివల్ల మనం లాభ నష్టాల గురించి పార్లమెంట్ సాక్షిగా చర్చించాలి, దీంట్లో నిగుదీర్చాలి. వ్యవసాయ ఉత్పత్తులు కనుక అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటే మన భారతీయ వ్యవసాయ రంగానికి తీవ్ర నష్టం కలుగుతున్న ఆందోళన, ప్రతిపక్షాలు చేస్తున్న ఆందోళన నేను పూర్తిగా ఏకీపిస్తున్నాను. దీనికి సమాధానం చెప్పాల్సింది భారత ప్రభుత్వం, ముఖ్యంగా ఇప్పటి మన కేంద్ర ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది. రైట్ రామ్మోహన్ రావు గారు, చక్కటి విశ్లేషణ అందిస్తుంది, ధన్యవాదాలండి. ఇది వాటి పేపర్ నుంచి సంబంధించినటువంటి అనాలిసిస్. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.